మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. ఇండోనేషియాలో మరో ద్వారక, ఒక నగరం జల సమాధి కాబోతుందా? ప్రకృతి విసిరే సవాళ్లకి మచ్చుతునక, మనిషి విధ్వంసానికి ఇదో కొత్త ప్రతీక. ప్రపంచ దేశాలని సమస్యలు వెంటాడుతున్నాయా? ఓ పక్క యుద్ధాలు, మరో పక్క మాంద్యం, భయాలు. రోజు రోజుకి వృద్ధి చెందుతున్న టెక్నాలజీ, దానికి సరికొత్త సవాళ్లు విసురుతున్న ప్రకృతి. ఇండోనేషియాకి అలాంటి కొత్త సమస్య వచ్చి పడింది. రాజధాని జకార్తా నీటి పాలు కాబోతోంది. ఎస్, మీరు విన్నది 100% నిజం. ప్రపంచ దేశాలకి ప్రకృతి ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమస్యని సవాలుగా విసురుతోంది. కొన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యం, మరికొన్ని దేశాలకు అంతర్గత భద్రత. కొన్ని చోట్ల గుక్కెడు నీటికి దిక్కుండదు, కొన్ని చోట్ల నగరాలకు నగరాలే నీటిపాలు. అలాంటి సమస్యే ఇండోనేషియాకి వచ్చింది. ప్రపంచంలో టాప్ 5 రాజధానుల్లో ఒకటి. జనాభా పరంగా 3 కోట్ల పైమాటే. కోర్ క్యాపిటల్ ఏరియాలో 1 కోటికి పైగా జనాభా. రోజుకి 2 కోట్ల వాహనాలు రోడ్లపైకి వస్తాయి. ఈ అంకెలు చూస్తేనే ఇండోనేషియా రాజధాని జకార్తా విశ్వరూపాన్ని మన కళ్ళ ముందు ఊహించుకోవచ్చు. ఇప్పుడు జకార్తా ప్రజలకు కొత్త సమస్య వచ్చి పడింది. ప్రజల కాళ్ల కింద భూమి ఏటా 25 సెంటీమీటర్ల చొప్పున కుంగిపోతోంది. నగరంలోని శివారు ప్రాంతాలు శరవేగంగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇది ఊహించుకుంటేనే జకార్తా ప్రజల గుండెల్లో భూకంపం పుడుతోంది. ఇండోనేషియా, ఇండియాకి మధ్య బలమైన సాంస్కృతిక బంధం ఉంది. జకార్తా పేరే సంస్కృత పదం నుంచి పుట్టింది. అలాంటి జకార్తా నగరం 1940 తర్వాత ఆగ్నేయాసియా దేశాల్లో శరవేగంగా అభివృద్ధి చెందింది. కానీ ప్రకృతి విసురుతున్న సవాలు ఈ నగరాన్నే మాయం చేస్తోందని శాస్త్రవేత్తలు సైతం నమ్ముతున్నారు. జకార్తాలో దాదాపు 1,60,00,000 ఇళ్లు సముద్రంలో కలిసిపోయే దశలో ఉన్నాయి. అసలు జకార్తా నగరం ఎందుకు మునిగిపోతోంది? ఇండోనేషియాకే ఈ వింత పరిస్థితి ఎందుకు వచ్చింది? నీట మునుగుతున్న ఇళ్లని రక్షించడం అసాధ్యమా? ఈ దయనీయ పరిస్థితుల వెనుక కారణాలేంటి? ఇండోనేషియా 17,000 ద్వీప సముదాయ దేశం. ఇందులో సుమత్రా, జావా వంటి పెద్ద ద్వీపాలు కూడా ఉన్నాయి. 1600 సంవత్సరంలో డచ్ వలస రాజ్యంగా ఉన్నప్పటి నుంచి ఇండోనేషియాకి జకార్తానే రాజధాని. ప్రపంచంలోనే అత్యంత వేగంగా మునిగిపోతున్న నగరంతో పాటు విపరీత కాలుష్య నగరాల జాబితాలోని జకార్తా ఎక్కేసింది. ఈ అపఖ్యాతిని ఎప్పుడూ సరిచేసే ప్రయత్నం జరగలేదు. పైగా ఈ మహానగరంలో 40% భూభాగం సముద్ర మట్టానికి దిగువనే ఉంది. ఇండోనేషియా రాజధాని నగరం జకార్తా నీటిపై తేలియాడేలా ఉన్న ఇక్కడ నిర్మాణ పనులు మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. చుట్టూ సముద్రం, నగరం దిగువ నుండి 13 నదులు ఉద్భవించాయి. భూమిపై విపరీతమైన ఒత్తిడి వల్ల గత 10 ఏళ్లలో 2.5 మీటర్ల మేర భూమి సముద్రంలోకి కలిసిపోయింది. జకార్తా నేల చిత్తడి నేల కావడం కూడా మరో సమస్య. సముద్ర తీరాల్లో పర్యావరణ సమతుల్యం కాపాడేందుకు చిత్తడి నేలల్ని పరిరక్షించాలనే అంతర్జాతీయ ఒప్పందాలున్న ఇండోనేషియా పాలకులు పట్టించుకోలేదు. ఈ పాపాల వల్లే చాలా ప్రాంతాలు తరచుగా నీటిలో మునిగిపోతూ ఉంటాయి. చుట్టూ నీరున్న తీవ్రమైన తాగునీటి కొరత జకార్తాకి మరో శాపం. మంచినీటి కోసం బోర్లు వేస్తే భూమి కుంగిపోతోంది. దీంతో నీటి సరఫరాకు ఇతర ప్రాంతాలే దిక్కు. పారిశ్రామిక వినియోగం కూడా భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అన్నీ కలిపి వారు తీసుకున్న గొయ్యిలో వారే పడ్డట్టయింది. హ్యారీ ఆండ్రిస్ 20 ఏళ్లుగా జకార్తా భూమిలో మార్పుపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త. ఇండోనేషియాలోని ప్రతిష్టాత్మక బాండుంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్న హ్యారీ ఆండ్రిస్ 2050 నాటికి జకార్తా దాదాపు కనుమరుగుతుందని తేల్చేశారు. నార్త్ జకార్తాలో 95% భూమి నీట మునిగిపోతుందని, ప్రపంచంలోని ఇతర తీర ప్రాంత నగరాల కంటే జకార్తా 2 ఎక్కువ మునిగిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇండోనేషియాలోని సెమరాంగ్, థాయిలాండ్లోని బ్యాంకాక్, జపాన్లోని యొకోహామా, మెక్సికో సిటీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొంటున్నారు. జకార్తా సమస్యకి పరిష్కారం ఏంటి? ఇండోనేషియా ప్రభుత్వం ఏం చేస్తోంది? రాజధాని తరలింపు సాధ్యమయ్యే పనేనా? కొత్త రాజధాని మరో జకార్తా అవుతుందా?